ఆ కేకులు కోసినప్పుడు అలా అనుకుంటా ఉంటాం మనసులో. వెళ్తూ ఉంటాను కదా, నన్ను పిలుస్తూ ఉంటారు. కేక్ కోసినప్పుడల్లా ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఆ, ఒక సంవత్సరం ముక్కగా కోసి తీసేసాడు. అవునా? ప్రతి సంవత్సరం ఒక మొక్క పడతాం అంటే ఒక్కొక్క సంవత్సరం ఎగిరిపోతుంది. దేవుడు ఇచ్చిన నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఒక్కొక్క కేక్ మొక్క అనే సంవత్సరం వెళ్ళిపోతుంది. నేను ఎలాగంటే మనసులో నవ్వుకుంటాను. మనసులో మీరు ఎవరు అర్థం చేయలేదు. కేక్ కోసినప్పుడల్లా నవ్వుకుంటాను మనసులో. నాకు వాక్యం అర్థమైంది కాబట్టి నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు సపోజ్ నాకు ఒక 50 ఏళ్ళు ఇచ్చాడు ఆయుష్ కాలం, నేను కోసేది ప్రతి సంవత్సరం కోస్తాను. ఒక్కొక్క ముక్క ఒక్కొక్క సంవత్సరం అనుకోండి. 10 ముక్కలు కోసాను ప్రతి సంవత్సరం. 10 సంవత్సరాలు పోయింది. ఆ, చింతలేదు ఎప్పుడు కేక్ కోసిద్దాము అనే చూస్తాం, కానీ భయం లేదు. అయ్యో దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఒక సంవత్సరం తీసుకుపోయాడు, మొక్క కట్ చేసి పట్టుకుపోయాడు అని ఆలోచించట్లేదు కదా ఎవరు. అప్పుడు కేక్ పోతానే సంతోషం. ఒక సంవత్సరం ఎగిరిపోతుందని చూస్తలే. మరొకరైతే ఊదేస్తారు క్యాండిల్. దేవుడు నీకు ఇచ్చిన సంవత్సరం, ఇచ్చిన ఆయుష్ కాలం సంవత్సరం ఊదేశాడు అని చూసుకుంటలేదు ఎవరు. ఇప్పుడు వదలట్లేదండి, 5 స్టిక్లు వచ్చేసినాయి, ఊదే పని లేదు. పూర్వం క్యాండిల్ పెట్టి ఊదే వరకు పని. నువ్వు వదలం కాదు, దేవుడు ఎప్పుడో ఊదేశాడు నీకు ఇచ్చిన సంవత్సరం. నీకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని ఓ సంవత్సరం ఊదేశాడు. అది జ్ఞాపకం చేసుకుని మనం అమ్మో దగ్గర పట్టడం మన టైం ఏ దినాన్ని ఏం సంభవిస్తుందో. మానవుని ఆయుష్ ఏర్పడదండి. జ్ఞానం సొలొమోను గారి మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరి జన్మదినం కంటే మానదినం మేలంట. రోజు ఈ వాక్యం చెప్తే తిట్టుకుంటారు, కానీ జ్ఞానం చెప్తున్నాడు ఒకరి జన్మదినం కంటే దాన్ని జ్ఞాపకం చేసుకుని. అంటే ఒకటి ఉంది, మరణం అనేది ఒకటి ఉంది. పుట్టినరోజు చేసుకోవడం కాదు, ముందు అది ఒకటి ఉంది, దానికి దగ్గర అవుతున్నాం. గుర్తుపెట్టుకో, భయపడుతూ బ్రతుకు. నీ పుట్టుక పరమాత్మ తెలుసుకో. నువ్వు మరలా మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు, ఏమైపోతావు, నీ గమ్యం ఏంటి, నీకు గమ్యస్థానం ఎక్కడ, ఆలోచన ఎవరికి లేదండి. ఎవరికి పడతలే, దినాలు దగ్గరికి పడుతున్నాయి అని ఎవరు ఆలోచించలేదు. కోసేసామా, స్ప్రేలు చదివేసుకున్నామా, నైట్కి బిర్యానీ తినేసామా, అయిపోయింది అంతే. పుట్టినరోజు. కానీ గ్రంథం చదువుతున్నప్పుడు కూడా అద్భుతమైన విషయాలు. సో భౌతిక సంబంధమైన జన్మని పరమంతో తెస్తే, ఆత్మ సంబంధమైన జన్మని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇస్తున్నారు బాప్తిస్మం ద్వారా. అందుకని ఆయన యందు ఉన్నవాడు నూతన సృష్టి.